Namaste, welcome to S9 Special Story. బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీల్లో ఇప్పుడు టికెట్ టెన్షన్ అందరిలో ఉత్కంఠను రేపుతుంది. అభ్యర్థుల జాబితా ఇప్పుడు అప్పుడంటూ నేతలు ప్రకటిస్తూ ఉండడంతో ఏం జరుగుతుందో అంటూ వారంతా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆ వెంటనే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రతిపక్షాలకు ఊపిరాడకుండా చేసింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొంత అసమ్మతి ఉన్నా టికెట్ పొందుకున్న అభ్యర్థులు మాత్రం ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ టీఆర్ఎస్ ను ఓడించేందుకు మహాకూటమిగా ఏర్పడే పనిలోనే బిజీగా ఉన్నారు తప్ప ఇంతవరకు అభ్యర్థుల్ని ప్రకటించకుండా కొట్టుమిట్టాడుతుంది. చర్చలు సమావేశాలతోనే నేతలు బిజీగా ఉంటూ అభ్యర్థుల జాబితా అప్పుడు ఇప్పుడంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటిలో ఆశావాహులంతా టికెట్ను దక్కించుకునే పనిలో ఉన్నారు. ప్రచార ఊసే ఎత్తడం లేదు. ఎన్నికలకు శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 7న హస్నాబాద్ లో నిర్వహించిన సభలో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు. ఇక అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో ప్రచార దూకుడును ప్రదర్శించి ప్రతి ఒక్కరూ గెలవాలంటూ సూచనల్ని సైతం జారీ చేశారు. తర్వాతిగా బీజేపీ పార్టీ 2 రోజుల క్రితం తమ ఎన్నికల శంఖారావాన్ని పాలమూరులో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించి మేము రెడీ అంటూ ఎన్నికల సంకేతాలిచ్చారు. కానీ కాంగ్రెస్ కు జత కలిసిన ప్రతిపక్షాలన్నీ ఎన్నికల శంఖారం ఊసే ఎత్తడం లేదు. మహాకూటమి అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎన్నికల ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. ముందస్తు ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకుని నోటిఫికేషన్ కు సిద్ధమవుతుంటే మహాకూటమి నెమ్మదిగా అడుగులు వేస్తుంది. దీంతో ఆశావాహులంతా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపిస్తుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ ఇతర పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా మౌనంగా ఉండడంతో అసలు వీరు పోటీ చేస్తారా లేక స్వచ్ఛందంగా తప్పుకుంటారానని జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తరఫున ఆశావాహుల నుండి గట్టి పోటీ ఉన్నా తమకే టికెట్ వస్తుందని ధైర్యంగా ఎవరు చెప్పుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లో చివరి క్షణాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి. ఇతర పార్టీల నుండి ఎవరెవరు పోటీలో ఉంటారనేది ఇప్పుడు గందరగోళంగా మారింది. రోజులు దగ్గరవుతూ ఉండడంతో ఇంతవరకు అభ్యర్థుల జాబితే వెలువడకపోవడంతో ఆశావాహులంతా దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఎవరైనా మీరు ప్రచారం చెయ్యరా అని అడిగితే ఇప్పుడు మమ్మల్ని ఏం అడగకండంటూ సమాధానం చెబుతున్నారు. ఇక జాతీయ అధ్యక్షుడితో పాలమూరులో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. ఎందుకంటే మహాకూటమిలో టికెట్ దక్కని ఆశావాహులకు ఎరవేసి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ అదును కోసమే బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించకుండా ఆలస్యం చేస్తుందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ ఎక్కడ బలంగా లేదు. ఇది వరకు గతంలో చూస్తే బీజేపీ తరఫున గెలిచిన అభ్యర్థులే లేరు. ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ తరఫున పోటీ చేసిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తన స్వంత ఇమేజ్ తో గెలిచారే తప్ప బీజేపీ తరఫున కాదని తేట తెల్లైంది. ఎందుకంటే ఈయన కంటే ముందే పోటీ చేసిన పద్మజారెడ్డికి కేవలం 2000 లోపే ఓట్లు వచ్చాయంటే బీజేపీకి ఎంత పట్టు ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. మహాకూటమిలో ఇప్పుడు ఏ నియోజకవర్గం అనేది అన్ని పార్టీలో నెలకొన్న సమస్య. మాకు 4 సీట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీ అయిన టీడీపీ అడుగుతుంటే కాదు 2 సీట్లు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ చెబుతుంది. ఇస్తే ఏ 2 ఏ 3 సీట్లను టీడీపీకి ఇస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన సొంత సర్వే చేయించుకుని తాము గెలిచే సీట్లనే ఇవ్వాలంటూ కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బరిలో ఉండడంతో వారిని కాదనలేక టీడీపీ సీట్లు ఇవ్వలేక కొట్టుమిట్టాడుతుంది. మాకు సీట్లు ఇస్తే టీఆర్ఎస్ ను మట్టి కరిపించి గెలిపించి తీరుతామని చంద్రబాబు నాయుడు గట్టిగానే పట్టుపట్టినట్లు తెలుస్తుంది. వీరి ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలోని మక్తల్, దేవరకద్ర, వనపర్తి, మహబూబ్ నగర్, కొడంగల్ నియోజకవర్గాల టికెట్లను టీడీపీ కోరుతున్నట్లు సమాచారం. అయితే వీటిలో కేవలం 2 మాత్రమే మహబూబ్ నగర్, మక్తల్, దేవరకద్ర స్థానాలను ఇస్తామనే ధోరణిలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు సానుకూలంగా స్పందించిన టీడీపీ తాము చేసుకున్న సర్వే ప్రకారం కోరిన స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెడితే గెలుస్తామని ఈ విషయంలో సహకరించవలసిందిగా కాంగ్రెస్ ను కోరినట్లు సమాచారం. లేదంటే టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటూ సున్నితంగా కాంగ్రెస్ ను హెచ్చరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇలా చర్చలతోనే సమయాన్ని వృధా చేస్తున్న నేతలు ఇంతవరకు అభ్యర్థుల జాబితాను వెల్లడించలేకపోతున్నారు. మహబూబ్ నగర్ లో అనూహ్యంగా మలుపు తిరిగిన రాజకీయం. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటున్నా తనను గెలిపిస్తే సీఎం రేస్ లో ఉంటానని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ప్రకటించడంతో నేతలంతా ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దాదాపు 10 మంది నేతలు ముందుకు వచ్చారు. టికెట్ మాకంటే మాకేనని జోరుగా ప్రచారం చేసుకుంటున్న వారికి జైపాల్ రెడ్డి గట్టి ఝలక్నిచ్చారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతున్నాడట. ఈయన రాకను గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ బహిరంగంగానే వ్యతిరేకించగా ఆమెకు మద్దతుగా ఇప్పుడు నిరాశకు గురైన నేతలు భారీగానే జమ అవుతున్నారు. ఒకవేళ జైపాల్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి ఢిల్లీలో మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ను దక్కించుకున్నా పాలమూరులోని కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన్ను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి మారుస్తామంటూ నేతలు చెబుతున్నారు. జైపాల్ రెడ్డి ఓటర్లను ఆకట్టుకోవడం మాట అటుంచిది, స్వంత పార్టీ నేతలను బుజ్జగించుకోవడమే కష్టతరంగా మారనుంది. ఎందుకంటే ఈయనకు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఓటమికి నేతలు ఇచ్చిన జలకే ప్రధాన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ అసెంబ్లీ బరిలోకి జైపాల్ రెడ్డి వచ్చి పోటీ చేస్తే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి బరిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గాన్ని గతంలో లేని విధంగా అభివృద్ధి చేశారు. ఈయనపై కొంత వ్యతిరేకత ఉన్నా చేసిన అభివృద్ధితో ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధితో పాటు ఇంకా అభివృద్ధి జరగాలంటే శ్రీనివాస్ గౌడ్ తోనే సాధ్యమనే ధోరణిలో నియోజకవర్గ ఓటర్లున్నట్లు సమాచారం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి S9 న్యూస్.